నా ఇంత జీతాలు ఉండి పడుతున్నాం మేము. నీకు తెలిసిన విషయం ఇది. నాకున్న కాంగ్రెస్ పార్టీ వస్తున్నాని మాకు ఇల్లు లేదు. మరి తెలంగాణ వచ్చి ఓట్లు వేసినప్పుడు నేను అడుగుతాను, బరాబర్ అడుగుతాం. ఓట్లు వేసినప్పుడు మా ఇల్లు ఎట్లా ఉన్నది, ఎట్లా పడుతుంది. ఊడబీకి ఆ పరిస్థితి ఈ వర్షాకాలంలో ఎట్లా బతారు? ఒక చెట్టు కూడా లేదు చెట్టు కింద. తెలుసా పేదలు భూమి ఉన్నదని రోజు కనుక్కోరి. మా కొడుకు రామచంద్రుకు భూమి ఉన్నదని ఈ రాష్ట్రం అందరు చెప్పుకోరి. అబ్బలం ఆడితే లోకం అబద్ధం ఆడదు. ఇల్లే లేదు నా కొడుకు పరిస్థితి మంచిగా ఇల్లు లేదు, ఏం లేదు. ఎందుకు కూడా బిక్కిచ్చారు? మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇల్లు కట్టిస్తారు, కూడా బిక్కిర్రు. అందరు ఇయ్యంగా మాకు అంత పాపం. మేము ఓటు ఎత్తలేమా? మేము అందరితోటి మాట్లాడుకుంటా అంత సంతోషం లేవా? గంత పాపం చేసిన మేము ఇక్కడ మధ్యదారి చేస్తారు. మాకు పేరు 2 సార్లు వచ్చింది మా కోడలు పేరు మీద. నా పేరు నేను కూడా కట్టించుకోలేదు. నా 3 ఇళ్ళలో ఒక్క ఇల్లు కూడా రాలేదు. ఒక్క ఇల్లు లేదు, జాగలేదు. మా కొడుకులకు అడుగురి జాగ ఉన్నదా లేదా? చెప్తాం ఇల్లు వస్తుంది, ఆగురి ఇల్లు వస్తుంది అని ఎన్నిసార్లు అడగాలి సార్? మరి 10 సార్లు అడిగినా ఇల్లు వస్తుందని ఎన్నిసార్లు అడగాలి? మేము ఎన్నిసార్లు అడిగినా కూడా మీకు ఇల్లు వస్తుందని అంటారు, కానీ మాకు రావట్నే లేదు అసలు. అంటే ఇదివరకు లిస్ట్ లో మీ పేర్లు ఏమన్నా వచ్చినాయా? మరి ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడ్డది సార్, ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఇల్లు వస్తున్నాయి, కొత్త ఇల్లు. ఇప్పుడు అడిగితే ఇప్పుడు మీ పేరు మీద వస్తుందని అంటలేరు, లేదని కూడా అంటలేరు. ఇప్పుడు ఎన్నిసార్లు అడిగినా ఉన్నోళ్ళకు ఉన్నది కానీ లేని వాళ్ళకు లేదు. నాకు ఒక గుంట భూమి కూడా లేదు. మీ తండలు ఎన్ని ఇండ్లు వచ్చినాయి అసలు? 3 వచ్చినాయి. 3 వచ్చినాయి. మళ్ళీ భూమి లేదు, ఏం లేదు. అడుగు ఎంత